మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమెరికాలో పుడితే అమెరికా పౌరసత్వం వచ్చినట్లే. ఇప్పటివరకు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే అదే. అయితే ఇదంతా కుదరదని చెప్పని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక రూలింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిపైన హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది అమెరికా సుప్రీంకోర్టులో. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి చాలామంది, ముఖ్యంగా మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకి ఒక ఆందోళన ఉంది. సో కోర్టులో హియరింగ్ స్టార్ట్ అయింది, చాలా హాట్ డిస్కషన్స్ జరిగినాయి అనేది ఇన్ఫర్మేషన్. ఏంటి స్టేటస్? సార్ సో మనం గత సంవత్సరం నుండి చూసుకుంటే, అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా సిగ్నేచర్ చేసిండేది దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తానే చేశారు సార్. అంటే ఇక్కడున్న పౌరులకు లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అమెరికన్ సిటిజన్షిప్ రావాలి, లేదా ఇక్కడున్న చట్టంలో ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ చట్టంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రావాలి. మిగతా వాళ్ళకి టెంపరీ వీసాస్ కానీ F1 H1B వీసాలకు వాళ్ళకి పుట్టిన పిల్లలకు ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రాకూడదు అనేది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మెన్షన్ చేయడం జరిగింది సార్. సో గత సంవత్సరం నుండి ఈ చిన్న చిన్న కోర్ట్స్ లో, ఇక్కడున్న ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఇదన్నీ నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ ఒకసారి ఇవ్వడము. సో దీనికి కొంచెం గందరగోళంగా ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు టేకప్ చేసి నిన్న, అంటే April 1, 2026 హియరింగ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఈ హియరింగ్ లో ఫస్ట్ టైం సార్, అంటే ఆల్మోస్ట్ లైక్ 200 years అమెరికన్ హిస్టరీలో, యుఎస్ అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ప్రెసిడెంట్ వెళ్ళి అక్కడ హియరింగ్ వినడము ఇదే ఫస్ట్ టైం సార్. ఇంతవరకు ఏ రోజే గానీ ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ ఈ 200 సంవత్సరాల అమెరికన్ హిస్టరీలో ఎప్పుడే కానీ లేదు. ఫస్ట్ టైం ఇలాంటిది జరిగింది. అది ద బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం వెళ్ళడం సో చాలా విశేషం సార్. సో ఏంటి ఆర్గ్యుమెంట్స్ ఎట్లా జరిగినాయి, ఇటు ఫేవర్గా ఉందనిపిస్తుంది? అంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఏది చెప్పలేము, బట్ ఆర్గ్యుమెంట్లో ఉండేటువంటి ఇంటెన్సిటీని బట్టి కూడా కొన్ని అంచనాలు వేయొచ్చు. సో ఎవరికి ఫేవర్గా ఉండొచ్చు? సో ప్రస్తుతం అయితే, అంటే నిన్న జరిగిన మెయిన్ క్వశ్చన్స్ అంతా సో కరెంట్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి క్వశ్చన్ చేయడం జరిగింది సార్. గవర్నమెంట్ అంటే మీరు తీసుకొని వస్తున్నారు, సో తీసుకొని రావడం వల్ల అంటే జరిగే పరిణామాలు ఏంటి? సో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే వేయడం జరిగింది సార్. అంటే వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుందంటే పాలసీ దాని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా నేషనల్ థ్రెట్ రావడం కానీ, ఈ బర్త్ టూరిజం అనేది ఎక్కువ జరుగుతుంది. B1 B2 లో ఇక్కడికి వచ్చేసి పిల్లలు అనేది కంటున్నారు. సో దీని ద్వారా లేకపోతే వివిధ కారణాలు అనేది, అంటే ఇక్కడికి వచ్చిన పుట్టిన వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ బర్డెన్ జరుగుతుంది. సో దీని వివిధ కారణాలు, ఈ పాలసీ దాని మీద చేస్తే నువ్వు పాలసీ దాని మీద మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. సో కానీ ఇక్కడున్న రాజ్యాంగము, ఇక్కడున్న చట్టాలు ఏం చెప్తున్నాయి దానికి అనుగుణంగా మేము నడుచుకోవాలి తప్ప పాలసీ ఏం చెప్తాది అనేది మేము ఎక్కువ ఫోకస్ చేయకూడదు అనేది వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్. అండ్ అట్లనే మీరు చూసుకుంటే ఈ 1989లో ఈ వాంగ్ కిమ్ ఆర్క్ అనే ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కేసు. సో ఆ కేసులో ఏంటంటే ఇక్కడున్న చైనీస్ నేషనల్స్ కి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. వాళ్ళకి ఇక్కడ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక బాబు పుడతారు సార్. బాబు పుట్టి వాళ్ళు ఇండియాకి వాళ్ళ చైనాకి వెళ్ళిపోతారు. చైనాకి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళని ఆపేస్తారు. ఆపేస్తే ఎందుకు ఆపేస్తారు అంటే అతని సిటిజన్షిప్ కాదు, బాబు అనే అతను సిటిజన్ కాదు కాబట్టి అతన్ని ఆపేస్తున్నాం అని చెప్తారు. సో వాళ్ళు అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేసి కేసు ఫైట్ చేస్తారు. ఆ రోజు చెప్తారు సార్ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ ఈ దేశంలో లేకపోతే ఈ నేలలో ఈ ఫ్లాగ్ జెండా కింద ఉన్న ఈ భూమి సౌభాగ్యంలో ఎవరు పుట్టినా గానీ వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ ఎక్కువ అయిపోతారు. అట్లనే ఇక్కడ డామిసైల్ అనే ఒక పదాన్ని వాడతారు సార్ ఆ జడ్జిమెంట్ మొత్తంలో. అంటే డామిసైల్ అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి పర్మనెంట్ గా నివసించడానికి ఎవరెవరు వస్తారో వాళ్ళని డామిసైల్ గా అనేది ట్రంప్ ఆర్గ్యూ చేస్తారు, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గ్యూ చేస్తుంది. కానీ కోర్టు ఏం చెప్తుందంటే, సరే అక్కడక్కడ ఇవన్నీ ఒక చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగిండొచ్చు సార్, కానీ మెయిన్ కంటెన్షన్స్ ఏంటి? ఇక్కడున్న ఈ నేలలో పుట్టిన వాళ్ళందరూ సిటిజన్షిప్ అయిపోతారు, అంటే సిటిజన్స్ అయిపోతారు. అది మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలని ట్రై చేస్తున్నారు? ఈ డామిసైల్ అనే పదాన్ని రిమూవ్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటుంది సార్. అంటే డామిసైల్ అంటే ఓన్లీ సిటిజన్స్, పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే, పర్మనెంట్ గా ఇక్కడ సిటిజన్షిప్స్ ఉండి పర్మనెంట్ వాళ్ళకి మాత్రమే వీళ్ళకు వద్దు అని రీఇంటర్ప్రిట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు.
ఎందుకంటే సుమారు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుండి ఒక కేసు లా గానీ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కానీ వస్తుంటే దాన్ని ఓవర్టర్న్ చేయాలి అంటే చాలా కష్టం కదా సార్. అంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే దాన్ని చాలా లీగల్ రీజనింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇవ్వాల్సి ఉండేది ఉంటుంది, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అనేది చేయాల్సి ఉండేది ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతానికైతే జడ్జెస్ మాత్రం ఎక్కువ మోర్ ఆఫ్ ద క్వశ్చన్స్ టు ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కి వేస్తున్నారు. సో ఎలా ఉండొచ్చు దీని మీద ఏమన్నా ఉపశమనం వచ్చే విధంగా ఉండొచ్చా, లేదంటే ఫారినర్స్ ఎవరైనా కానీ విదేశీయులు అమెరికాలో వాళ్ళ పిల్లల్ని కనినంత మాత్రాన పౌరసత్వం రాకపోవచ్చా? సో ప్రస్తుతం అయితే అంటే మోర్ ఇంక్లైన్ టు ద ఈ 14వ సవరణ దాని మీదే ఎక్కువ మోర్ ఇంక్లైన్డ్ గా ఉన్నారు సార్. అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్సే కావాలి అనేది. సో వాళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ కంటెన్షన్స్ కూడా, ఎందుకంటే ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి లేకపోతే ఇక్కడ ఉన్న రాజ్యాంగం స్టాచ్యూ అన్ని అదే చెప్తుంది కాబట్టి సో దానికి మోర్ ఇన్క్లైన్డ్ గా దానికి అగేన్స్ట్ గా ప్రూవ్ చేయడానికి తప్పకుండా కరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ కి క్వశ్చన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. సో జనరల్ కూడా అమెరికా అంటేనే హెవెన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా, అందరూ వలస ప్రజలు వచ్చి నిర్మించుకున్న అద్భుత సౌద అమెరికా అని చెప్తారు కదా. అలాంటప్పుడు అసలే దీన్ని ఒకవేళ కొట్టేస్తే అంటే ఈ సిటిజన్షిప్ అనేది రాదు, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఉండదు అంటే అమెరికా మనుగడకి ఇబ్బంది ఉండదా? చాలా మంది ఇప్పుడు అమెరికా కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనేది కదా ఇప్పుడు చెప్తున్న లెక్కలు కూడా. అది ఇబ్బందికరమైనటువంటి అంశం కాదా? సార్ మీరు చెప్తున్న కంటెన్షన్ మాత్రం వాస్తవం సార్. అది అంటే ఆ ఆర్గ్యుమెంట్ లో కూడా అంటే ఈ మన సైడ్ అంటే 14th అమెండ్మెంట్ ఉండాలి అని కోరుకున్న వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి ఇది కనుక రిమూవ్ చేస్తే కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ కారు, వాళ్ళు స్టేట్లెస్ అయిపోతారు కొన్ని కారణాల వల్ల. సో వాళ్ళకు కూడా మనం సేఫ్ గార్డ్ చేయడానికే కదా ఈ దేశం అనేది ఉండేది. ఇక్కడ ఉన్న ఇప్పుడు నుండి ఒక 150 సంవత్సరాల నుండి వస్తున్న ఈ లాంగ్ హిస్టరీ అదే కదా చెప్తుండేది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. అంటే ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ మీరు అన్నట్టు ఇంకోటి ఏమంటున్నారంటే సో ఇది వెనకల ముందు జరిగిపోయింటది కానీ ముందు నుండి ఈ రోజు నుండి మీరు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు తర్వాత నుండి జరిగే కాన్సిక్వెన్సెస్ అన్ని లైక్ అంటే వాళ్ళని సిటిజన్స్ గా పరిగణించకూడదు అనేది వాళ్ళు కంటెన్షన్ చేస్తున్నారు సార్. అంటే ఓన్లీ ప్రాస్పెక్టివ్ వేలో చూడండి, రెట్రోస్పెక్టివ్ గా చూడకండి అంటున్నారు. సో కానీ కోర్టు ఏం చెప్తుందంటే సరే ఇప్పుడు నేను ప్రాస్పెక్టివ్ వేలో చూసినా కానీ మీరు మళ్ళీ రేపో సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ చట్ట సవరణలను తీసుకొని వచ్చేసి దీన్ని ముందు పుట్టిన వాళ్ళని కూడా మీరు రిమూవ్ చేసే కెపాసిటీ మీకు ఉంటుంది. సో అది కూడా మేము ఆలోచించాలి కదా అనేది ఇంకొక కంటెన్షన్ చేస్తున్నారు. ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇల్లీగల్ గాని ఈ దేశానికి వచ్చారనుకోండి సార్, సో పేరెంట్స్ తప్పు చేశారు ఇక్కడ ఉన్న చట్టాలని అతిక్రమించి, ఇక్కడున్న వాళ్ళకు కానీ పుట్టిన బేబీ ఎక్కడే కానీ తప్పు చేయలేదు కదా, వాళ్ళని ఎందుకు మనం శిక్షించాలి అనేది కూడా సో కోర్ట్ అనేది ఈ కోణంలో కూడా మాట్లాడుతుంది సార్. అది ఇది ఎంతవరకు ప్రొసీడ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం నిన్న మాత్రం చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం అయితే మనకు కనిపిస్తుంది. సో ఎప్పటికీ కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది? ఫర్దర్ హియరింగ్స్ కానీ ఎన్ని రోజుల్లో తేలడానికి ఛాన్స్ ఉంది? ఆల్రెడీ ఆయన ఆర్డర్ ఇచ్చి కూడా ఏడాదిన్నర దగ్గర అవుతుంది. అవును సార్. సో మేబీ ఈ జూన్ 2026 కి కంప్లీట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ ఒక ఆ జడ్జ్మెంట్ కి అయితే వచ్చింటారని అయితే నేను అనుకుంటాను. మేబీ లైక్ ఒక 30-40% అంతా జడ్జెస్ కావాల్సిన క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈ లీగల్ రీజనింగ్ ఈ స్టాచ్యూ మీద వాళ్ళంతా అనాలిసిస్ చేసి మేబీ జూలై కల్లా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. అంటే ఈ జడ్జిమెంట్ మీద చాలా మంది పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, అమెరికాలో ఉండి సిటిజన్షిప్ పొందాలనుకుంటున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అదైతే వాస్తవం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించి కోర్టులో హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఒక కన్క్లూజన్ వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ఇది అమెరికా విస్తృతికి, ముఖ్యంగా అమెరికా మరింత సమర్థమైనటువంటి రాజ్యంగా డెవలప్ కావడానికి ఒక ఆటంకంగా మారుతుంది. నేటివ్ అమెరికన్స్ ఇబ్బంది పడేటువంటి సవరణగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంది. అయితే అమెరికా చరిత్రను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూడాల్సినటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.